అంతా నా ఇష్టం అంతా నా ఇష్టం ఎడా పెడా ఏటి చేసినా అడిగే ఒళ్ళేవర్రా నా ఇష్టం. ఇదిగా ఎట్టాగే ఉంది ఇప్పుడు జలగన్న వ్యవహారం. అధికారంలో ఉన్నప్పుడు అన్న ఆడిందే ఆట పాడిందే పాట అన్నట్టుగా నడిచింది. ఇప్పుడు సీటు చిరిగాక కూడా అట్టాగే నడవాలంటే నడుస్తుందా చెప్పండి? అప్పట్లో చేసినట్టే ఇప్పుడు కూడా పరదాలు గట్ట కట్టుకొని తిరుగుతానంటే చెట్లు కొట్టే ఇస్తానంటే ఎవరైనా ఎందుకు ఒప్పుకుంటారు? అట్టా ఒప్పుకోవటం లేదు కాబట్టి ప్రజల్లో తిరగటం లేదు, అప్పట్లో బయటికి రావటం లేదు. అదో దిక్కుమాలిన రోగం. ఇప్పుడు ఆ రోగానికి మందులు తీసుకుందామని లండన్ వెళదామని చూస్తున్నాడు జలగన్న. కానీ పాస్పోర్ట్ తీసుకోవడానికి అయ్యగారికి అహంకారం అడ్డొస్తుంది. ఓ కోర్టు కేసులో జలగన్నే స్వయంగా కోర్టుకెళ్లి పూచికత్తు సమర్పించాలి. కానీ అయ్యగారు మాత్రం నేనేటి కోర్టుకి వెళ్ళడం ఏంటి అన్నట్టు పిటిషన్ల మీద పిటిషన్లు ఎత్తున్నాడు. చిన్న కోర్టు నుంచి పెద్ద కోర్టుకు, పెద్ద కోర్టు నుంచి ఇంకో కోర్టుకు ఇట్టా లాయర్ల చేత పిటిషన్లు వేయిస్తూనే ఉన్నాడు. జనాల మీద చూపించిన పిచ్చి కోర్టుల మీద కూడా చూపిస్తానంటే ఎట్టాగో ఎటో మరి. తప్పు చేసినోడు ఎవరైనా సరే కోర్టులకు అంతా సమానం. వాళ్ళు రమ్మంటే వెళ్ళాలి, చట్ట ప్రకారం నడుచుకోవాలి. కానీ జలగన్న మాత్రం అంతా నా ఇష్టం అంటున్నాడు. పోనీ కోర్టులు కేసులు ఏటి తెలీదు జాతిరత్నం అనుకుందామా అంటే ఇప్పటికే ఓసారి 16 నెలలు జైల్లో చిప్పకుడి తినొచ్చాడు. ముడి కింద బొచ్చడానికి కేసులు ఉన్నాయి. మరి కోర్టుకెళ్లి పూచికత్తు సమర్పించడానికి ఎందుకు అంత బాధపడిపోతున్నాడో ఏటో జలగన్న. చివరికి మొటికాయలు వేసేదాకా మాటినెట్టు లేడు. ఆ మధ్య కూతురు పుట్టినరోజు ఉంది, లండన్ వెళ్తానని పర్మిషన్లు అడిగాడు. సరే వెళ్తే వెళ్ళు కానీ కోర్టుకొచ్చి పూచికత్తు సమర్పించు అన్నారు. దానికి లండన్ వెళ్ళటమే మానేశాడు కానీ కోర్టుకు మాత్రం వెళ్ళలేదు. ఇప్పుడు అంతే పిటిషన్లు ఎత్తున్నాడు కానీ కోర్టుకైతే వెళ్ళనంటున్నాడు. మరి ఏటో ఏమో ముఖ్యమంత్రిగా చేసిన వ్యక్తి ఎట్టా ఉండాలి? 10 మందికి చెప్పెట్టు ఉండాలి, చట్టాన్ని కోర్టులను గౌరవించాలి. కానీ జలగన్న మాత్రం అహంకారంతో కోర్టులతో కూడా ఆడుకుంటున్నాడు. కొంపదీసి ప్యాలెస్లు కట్టుకుని ఉంటున్నాడు కాబట్టి రాజునని ఫీలింగ్ అయిపోతున్నాడో ఏటో మరి. అట్టాగైతే రేపు జలగన్నే తన ప్యాలెస్ లో తీర్పులు చెప్పుకుంటాడో ఏటో మరి. విచిత్రంగా ఉంది అంతా. నీతులు చెప్పమంటే మాత్రం గొట్టాల ముందుకొచ్చి రాసిచ్చింది చదివేసి వెళ్ళిపోతాడు. కర్మరా బాబా, చట్టాలను గౌరవించడం రాదు, పెద్ద మనిషిలా నడుచుకోవటం రాదు, కానీ ముఖ్యమంత్రిని అయితా అంటాడు. అంతా సాంకనాకించి మంచి చేసా అంటాడు. కళ్ళు మూసుకుంటే 5 ఏళ్ళు గిర్రున తిరిగిపోతాయి అంటాడు. అంతా ఎడ్డిమాలోకంలా తయారైంది పరిస్థితి. చెబితే ఈనడు, గిల్లితే కారుస్తాడు. అందుకే ఆ సంకలో చెగ్గడ్డ కూడా ఇప్పుడు చల్లగా జారుకున్నాడట. ఎప్పుడు బొచ్చు కుక్కల తాడేపల్లి కొంపలోనే పడి చచ్చేవాడు. ఇప్పుడు ఆ కడపలో భూముల స్కామ్ బయటపడినప్పటి నుంచి బిచాన ఎత్తేసాడట. పవన్ కళ్యాణ్ దెబ్బకు ఎప్పుడు బొక్కలో ఎడతారని భయంతో వణికిపోతున్నాడట సజ్జల. ఇక సజ్జల కూడా లేకపోవడంతో జలగన్నకి దిక్కుమాల సలహాలు ఇచ్చేవాళ్ళు లేక ఎట్టా పడితే అట్టా చేస్తున్నాడు. ఇంట్లో తిరుమల సెట్టింగ్ వేసుకున్నట్టు పిచ్చి ముదిరిపోయి రేపు ఇంట్లోనే కోర్టు సెట్టింగ్ వేసుకుని తనకు తానే లండన్ వెళ్లేందుకు పర్మిషన్లు ఇచ్చుకుంటాడు జలగన్న. అట్టా ఉంటది మరి జలగన్నతో వ్యవహారం, మామూలుగా ఉండదు.